ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు భేటీ అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు భేటీ అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్స్ పనుల గురించి సీఎంకు డిప్యూటీ సీఎం వివరించారు. అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రైన్లు నిర్మించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయాలని ఇరువురు చర్చించారు. నీటిపారుదల శాఖ పరిధిలోని డ్రైనేజీల్లో పూడికతీత అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. వేసవిలోనే పూడికతీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడమే లక్ష్యమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వన్యప్రాణుల వల్ల పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టు సహాయపడుతుందని అన్నారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టడం, పరిహారం అందించడం హనుమాన్ ఫౌండేషన్ బాధ్యత అని డిప్యూటీ సీఎం వివరించారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవ వన్యప్రాణుల సంఘర్షణను నివారించి సహాయం అందించే హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం ప్రారంభించారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ను కూడా ఆవిష్కరించారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన వన్యప్రాణుల సంరక్షణ ప్రదర్శనను పవన్ తిలకించారు. అటవీ వన్యప్రాణి సంరక్షణలో పాల్పంచుకున్న అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాలంటీర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా అటవీ శాఖకు రెస్క్యూ వాహనాలు, అంబులెన్సులను డిప్యూటీ సీఎం పవన్ అందజేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో నేడు కీలకమైన రోజన్నారు. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడమే లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టులో 100 వాహనాలను అటవీ శాఖకు అందించామని పవన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 అత్యవసర సహాయ బృందాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. 7 చోట్ల అత్యవసర చికిత్స, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్యప్రాణుల దాడుల్లో గాయపడిన, మరణించిన వారికి 4 కోట్ల రూపాయల పరిహారం చెల్లించామన్నారు. మార్కెట్ విలువ ఆధారంగా పంట నష్ట పరిహారం ఇస్తున్నామని వెల్లడించారు. కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తెచ్చి అటవీ ఏనుగులను కట్టడి చేశామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఈ భూమిపై మనుషులతో పాటు జంతువులకు స్థానం ఉందని ఆయన అన్నారు. హనుమాన్ ప్రాజెక్టును పకడ్బందీగా రూపొందించిన అటవీ శాఖ అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ ప్రాజెక్టులో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కూడా తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఏనుగులు కానీ వన్యప్రాణులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలనే దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణులను సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, వారికి కావాల్సిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ హనుమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదు. అందుకే ఒక పక్కన స్థానికంగా ఉండేటువంటి ప్రజలతో పాటు ఎవరైతే లాభాపేక్ష లేకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయో
వారిని కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ మొత్తంగా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేటువంటి పదాన్ని ఇక్కడ ప్రధానంగా ఉపయోగించారు. ఆ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి మనం వన్యప్రాణుల్ని సంరక్షించుకోవాలి, దాంతోపాటు ప్రజల యొక్క ఆస్తుల్ని ప్రాణాలని కాపాడాలనేటువంటి మాటతోటి ప్రారంభమవుతున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా ఉప ముఖ్యమంత్రి వారి గారి యొక్క మస్తిష్కంలోంచి వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మనందరం కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేయాలనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము కూడా ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగే కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పాలక మండలి చైర్మన్ బొర్రా గాంధీ ఆహ్వానించారు. సీఎం చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో దుర్గుగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో సీనా నాయక్ కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. స్వామివార్ల చిత్రపటం ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయంలో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాలు, ఏర్పాట్లు, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరగబోయే మహా కుంభాభిషేక కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ ఆధ్వర్యంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ఆహ్వానం అందజేశారు. ఆలయ స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్ దుర్గా ప్రసాద్, వేద పండితులు, అర్చకులు దేవాదాయ శాఖ మంత్రికి వేద ఆశీస్సులు అందజేసి శ్రీ అమ్మవారి ప్రసాదం అందజేశారు. సహకార రంగాన్ని గ్రామాల దాకా విస్తరించడం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే తమ లక్ష్యమని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెన్ రఘురాం స్పష్టం చేశారు. డ్వాక్రా ఉద్యమాన్ని ప్రవేశపెట్టి మహిళలకు ఆర్థిక స్వావలంబనకు పునాది వేసిన దూరదృష్టి గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలే ఈరోజు మహిళా సంఘాల విజయగాథకు కారణమని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు, రైతులకు మొత్తం 4 కోట్ల రుణాల పంపిణీ కార్యక్రమం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఏపీఐఐసి కాలనీలో ఉన్న కోగంటి రామతులసమ్మ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ రెడ్డిగూడెం, శ్రీ లక్ష్మీపురం, వెల్లటూరు ప్రాంతాల్లో 3 కొత్త బ్రాంచ్లను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రజలకు పెద్ద వరమని, ఇకపై రైతులు, మహిళలు నగరాలకు వెళ్లకుండా తమ గ్రామాల్లోనే బ్యాంకింగ్ సేవలు పొందగలరని తెలిపారు. డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, పశుపోషణ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ముందుకు సాగేందుకు ఈ రుణాలు దోహదపడతాయని తెలిపారు. రైతు బలపడితే గ్రామం బలపడుతుంది, మహిళ బలపడితే సమాజం అభివృద్ధి చెందుతుంది అనే సందేశాన్ని ఆయన స్పష్టంగా వెల్లడించారు. మొట్టమొదట ఎప్పుడైతే స్థాపించారో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ మాత్రం కూడా వెనుకడుగు లేకుండా మరి ముందుకు పోతానే ఉంది. ఎక్కువ మందికి రుణాలని అందిస్తూ ఈ యొక్క కృష్ణా జిల్లా ప్రజల యొక్క ఆర్థికాభివృద్ధికి దోహదపడతా ఉన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిన వాస్తవం. అలాగే ఇప్పుడే రామ్మోహన్ గారు చెప్తా ఉన్నారు, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు 1000-1200 కోట్లు బిజినెస్ పెరగటం అనేది జరిగింది. ఏంటంటే ఇటు ఎట్లా సాధ్యం, ఇంత ఎట్లా స్పీడ్గా పెరుగుద్ది అనేది. ఇది ఎందుకు అని అంటే బ్యాంకు మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆ యొక్క క్రెడిబిలిటీ, దాన్ని ఎప్పటికప్పుడు మనం పోగొట్టుకోకుండా దాన్ని నిలబెట్టుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే ప్రజల యొక్క విశ్వాసం దాని మీద ఉంటుంది. ఆ రకంగా డిపాజిట్లు వస్తాయి, తద్వారా మళ్ళీ తిరిగి లోన్లు ఇవ్వటానికి వీలవుతుంది. అట్లా ఆర్థిక అభివృద్ధికి, ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి బ్యాంక్ అనేటటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది.
అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ కేడీసీసీ బ్యాంకు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామీణాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కొత్త బ్రాంచ్ల ప్రారంభం వల్ల స్థానికంగా డిపాజిట్లు, పంట రుణాలు, స్వయం ఉపాధి రుణాలు మరింత సులభంగా అందుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళా సాధికారత, రైతు సంక్షేమం, పారదర్శక పరిపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, ముమ్మినేని ప్రసాద్, మాజీ ఉడా చైర్మన్ తూమాటి ప్రేమనాథ్, కేడీసీసీ సీఈఓ శ్యామ్ మనోహర్, ఏపీఐఏసీ కాలనీ అధ్యక్షులు పాతూరి సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా చైతన్య గవర్నమెంట్ కాకుండా ఇవాళ బ్యాంకులన్నీ కూడా నడుస్తున్నాయంటే ఆ రోజుల్లో ఈ డాక్రా సంఘాలు పెట్టకముందు విజయవాడలో 203 ఆంధ్ర బ్యాంకులు ఉండేవి, ఒక 304 స్టేట్ బ్యాంకులు ఉండేవి. ఈ రోజు ప్రతి బజార్కి అన్ని బ్యాంకులు ఉన్నాయంటే డాక్రా మహిళల పొదుపు సంఘాల ద్వారా బ్యాంకులు కూడా పెట్టిన కూడా మీ అందరికీ అది మీ శక్తి, మహిళా శక్తి అని కూడా నేను మీ అందరినీ కూడా మీరందరూ గొప్పవాళ్ళు చెప్పడానికి కూడా చెప్తాను. ముందుగా మనకి దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే గాంధీ గారిని తెలుసుకుంటాం. ఇవాళ డాక్రా గ్రూపులు ఏ విధంగా ఉన్నాయంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని కలుసుకునే మనం మిగతా కార్యక్రమం చేసుకోవాలని అందరికీ మనం చేస్తాం. డాక్రా గ్రూపులు సిస్టమేటిక్ గా తీసుకొచ్చారంటే అది ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన డాక్రా గ్రూపులు ఎంతో బలోపేతం చేశారు. ఆ తర్వాత వచ్చి రాజశేఖర రెడ్డి గారు కూడా కొంతమేర చేసి ఉండొచ్చు, కొంత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా చేసి ఉండొచ్చు. యుద్ధోన్మాదం వల్ల ప్రపంచమంతా బెంబేలెత్తే పరిస్థితి నెలకొందని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గల్ఫ్ దేశాల్లో ప్రజలు ఆందోళన పడుతున్నారని, యుద్ధం ఆగే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధోన్మాదంతో ప్రత్యర్థులపై దాడులు చేస్తూ అందరినీ బెదిరించాలని పూనుకుంటోందన్నారు. ఒకవైపు టారిఫ్ యుద్ధం అంటూ ప్రపంచాన్ని బెదిరిస్తూ, మరోవైపు ప్రత్యక్షంగా ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీసి ఆయా దేశాల అధ్యక్షులను కిడ్నాప్ చేస్తున్నారని తెలిపారు. ఖుమేనీని హత్య చేసి ఇరాన్పై యుద్ధం చేయడాన్ని అందరూ ఖండిస్తున్నారని, ప్రపంచంలోని అన్ని దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని అన్నారు. కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వారు ఏ దేశానికి చెందిన వారైనా అందరూ కూడా శాంతిని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అమెరికా తన యుద్ధోన్మాద చర్యలను ఉపసంహరించుకోవాలి. తక్షణమే వివిధ దేశాల సార్వభౌమత్వాలను గుర్తించే పద్ధతిలో ఉండాలి. దురదృష్టం ఏమంటే ఇవాళ అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్ వారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వారు ఉన్నారా లేరా అనే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా నిరసన గళం వినిపించాలి. అమెరికా తన యుద్ధోన్మాద చర్యలను ఆపాలి. అదేవిధంగా పాలస్తీనాలు, ఇజ్రాయెల్ యొక్క దుశ్చర్యలను కూడా ప్రజలందరూ కూడా ఖండించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడి వినియోగాన్ని అరికట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల సూచనలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. పాఠశాలల వద్ద చాక్లెట్ల రూపంలో గంజాయి అమ్ముతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయని, దీనిపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీలు, సదస్సులు నిర్వహించాలన్నారు. కేవలం తాగేవారిని, రవాణా చేసేవారిని అరెస్టు చేసే సరిపోదని, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవాలని కోరారు. విజయవాడ బాలోత్సవ భవనంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో గంజాయి, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల సూచనలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంజాయి సాగు చేసే పేద రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగులో ప్రభుత్వం సహాయం అందిస్తేనే ఉత్పత్తిని అరికట్టవచ్చని ఆయన సూచించారు. ముఖ్యంగా పాఠశాలల వద్ద చాక్లెట్ల రూపంలో గంజాయి అమ్ముతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయని, దీనిపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీలు, సదస్సులు నిర్వహించాలన్నారు. అనంతరం ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ గంజాయి వాడకం వల్ల ప్రతి కుటుంబం ఆందోళన చెందుతోందని, కేవలం తాగేవారిని, రవాణా చేసేవారిని అరెస్టు చేస్తే సరిపోదని,
దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవాలని కోరారు. రాజకీయ పార్టీలు గంజాయి విక్రేతలను, వినియోగదారులను తమ పార్టీల నుండి బహిష్కరించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గంజాయికి బానిసైన వారి కోసం ప్రతి మండల కేంద్రంలో కౌన్సిలింగ్ మరియు డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, బాధితులకు అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి వారిని మామూలు మనుషులుగా మార్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మరియు ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొని భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఉత్పత్తి చాలా పేదవాళ్ళు చేస్తున్నారు కాబట్టి గంజాయి పంటని అరికట్టడానికి ప్రత్యామ్నాయ పంటలకి ఆ పేదవాళ్ళకి సహాయం చేస్తే గంజాయి ఆగిపోద్ది. ఈ రెండింటితో పాటు పౌర సమాజంలో పెద్ద ఎత్తున ప్రచారం, గంజాయి తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి నష్టాలు, ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. వాళ్ళ అనేక హై స్కూళ్ళ దగ్గర కూడా గంజాయిని అమ్మటం, చాక్లెట్ల రూపంలో అమ్మటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని పెద్ద ఎత్తున ప్రజానీకంలో, తల్లిదండ్రుల్లో దీన్ని ప్రచారం చేయాలి, దీనికోసం ర్యాలీలు నిర్వహించాలి, అలాగే చైతన్యపూరితమైన సదస్సులు పెట్టాలి, డీ అడిక్షన్ సెంటర్లు పెట్టాలి. మొదలైన అంశాలు ఈరోజు ఈ రౌండ్ టేబుల్లో మేము నిర్ణయించబోతున్నాం. దానికి అనుగుణంగా ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా ఈరోజు డిసైడ్ చేస్తాం. మేమందరం అడిగేది ఏమిటి అంటే, ఒక యువకుడు గంజాయికి వ్యతిరేకంగా పోరాడి హత్యకు గురైతే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం ప్రకటించలేదు అని చెప్పేసి అంటే, మీరు చేస్తున్నటువంటి గంజాయి పోరాటం పై మాటలకు పరిమితం అవుతుందా? లేదు యూత్ ముందుకు రండి, ప్రజలు ముందుకు రండి, వాళ్ళకి అన్ని విధాలా సపోర్ట్గా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పేసి చెప్పడానికి సిద్ధమవుతారా? ఇప్పటికైనా మీరు ప్రత్యేక జీవో ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ప్రకటించాలా అని చెప్పేసి మేము డిమాండ్. అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గతంలో శాసన మండలిలో కూడా తాము ఈ అంశంపై గళమెత్తామని గుర్తు చేశారు. గతంలో 20,000 రూపాయల లోపు ఉన్న బాధితులకు కొంతమేర న్యాయం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2 ఏళ్లు గడుస్తున్నా మిగిలిన బాధితులకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆరోపించారు. విజయవాడ అలంకార ధర్నా చౌక్ వద్ద అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టిన దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా 2వ రోజు దీక్షా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి బాధితులకు తన మద్దతు ప్రకటించారు. 32 లక్షల మంది బాధితుల పక్షాన నిలబడి పోరాడుతున్న అసోసియేషన్ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావును ఆయన అభినందించారు. సామాన్య ప్రజలు తమ కష్టార్జితాన్ని పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేసుకుంటే నేడు వారు రోడ్డున పడే పరిస్థితి రావటం దురదృష్టకరమని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన విమర్శించారు. అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఆస్తుల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సుమారు 35,000 కోట్ల రూపాయల వరకు ఉందని, ఈ ఆస్తులను విక్రయించి బాధితులకు న్యాయం చేయటం ప్రభుత్వానికి పెద్ద భారమేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. గత 11 ఏళ్లుగా ఈ సమస్య పరిష్కారం కాకపోవటం ఆవేదన కలిగిస్తోందని, గతంలో శాసన మండలిలో కూడా తాము ఈ అంశంపై గళమెత్తామని గుర్తు చేశారు. గతంలో 20,000 రూపాయల లోపు ఉన్న బాధితులకు కొంతమేర న్యాయం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2 ఏళ్లు గడుస్తున్నా మిగిలిన బాధితులకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆరోపించారు. కేవలం ఉపాధ్యాయ సమస్యలే కాకుండా సామాన్యుల పక్షాన నిలబడి అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. సరే, ఏ నియోజకవర్గ సభ్యులైనా ఏ సమస్య అయినా కూడా ఇది న్యాయం అంటే కనుక మాట్లాడచ్చు. అలాగే నేను టీచర్లు, విద్యారంగం సమస్యలే కాకుండా అగ్రిగోల్డ్ సమస్యలు కానీ, పేదల సమస్య కానీ, మళ్ళీ గుంటూరులో ఉన్నటువంటి నిరుపేదలు వేసుకున్నటువంటి గుడిసెలు తొలగిస్తామంటే దానిపైన కానీ, అలాగే లాస్ట్కు మనిషి కనుక చనిపోతే కనుక అలాగే పూడ్చేదానికో కాల్చేదానికో శ్మశానం కూడా లేకుండా ఆక్యుపై చేసుకుంటాండ్రు. ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో కూడా ముందుగానే అలాగే శ్మశాన వాటికలకు స్థలం రిజర్వ్ చేయండి, కాంపౌండ్ కట్టండి. అలాగే మనం ఇక్కడ కోస్తాల ప్రాంతంలో, గుంటూరులో కానీ, కృష్ణా జిల్లాలో కానీ ఇట్లా కోస్తాలకు పోతే ఆడ చూసినా రోడ్లో చేపలు అమ్ముకుంటూ ఉంటారు రోడ్డు పైనే. అలాంటి పరిస్థితి ఎందుకు? మీరే రోడ్డు పైన వాళ్ళకి షెల్టర్లు పెట్టచ్చు కదా, ఎర్రటి ఎండలో వాళ్ళు పని చేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు అని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, చట్టసభల్లో ఇది న్యాయము అనిపించినటువంటి ప్రతి అంశం పైన కూడా మాట్లాడే అవకాశము ఉన్నది, ఉంటుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యాన ఈ నెల 4వ తేదీన చేపట్టిన జర్నలిస్టుల చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ వెంకట్రావు, జి ఆంజనేయులు పిలుపునిచ్చారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభ జరుగుతుందని, ఈ సభలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ బాలచ్చు భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ వెంకట్రావు, జి ఆంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 4న చేపట్టిన జర్నలిస్టుల చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఉదయం 11 గంటలకు రేపు విజయవాడ రాఘవయ్య పార్కు వద్ద నుంచి భారీ ప్రదర్శన ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ప్రదర్శన బందర్లాకులు, పాత బస్ స్టాండ్ మీదుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు సాగుతుందని అన్నారు. అనంతరం కళాక్షేత్రంలో సభ జరుగుతుందని, ఈ సభలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఆరోగ్య బీమా పథకానికి తోడుగా ప్రతి 6 నెలలకొకసారి జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షల సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. పిల్లలకు ఉచిత విద్యా సదుపాయం కల్పించాలని, జర్నలిస్టుల ఉద్యోగ భద్రత, పని పరిస్థితులు, ఇతర సదుపాయాలపై అధ్యయనానికి మీడియా కమిషన్, వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు హైపర్ కమిటీలను, మీడియా అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెన్షన్ సౌకర్యం కల్పించాలని, కార్మిక బీమా సదుపాయం వర్తింపచేయాలని, ఆరోగ్య బీమా అమలులో జాప్యాన్ని నివారించాలని, సమాచార శాఖను బలోపేతం చేయాలని, రైల్వే ప్రయాణంలో రాయితీని, ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక ప్రచురణను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభ లోగో ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే జర్నలిస్టులు ఒక పెద్ద ప్రదర్శన తీసి సభలో ప్రభుత్వం దృష్టికి సమస్యలన్నీ తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించాలని కోరాలనుకున్నాం. ఈ రేపు సభకి పెద్ద ఎత్తున వందల సంఖ్యలో జర్నలిస్టులు కదలబోతున్నారు. ఇప్పటి వరకు మాకు వచ్చిన సమాచారం ప్రకారం అన్ని జిల్లాల నుండి 1400 మంది పైన విలేకరులు, పాత్రికేయులందరూ వస్తారని మాకు చెప్పారు. వాళ్ళు ఇంకా పెరిగే అవకాశం ఉంది. రేపు ఈ కార్యక్రమాన్ని లోకల్గా ఉండేటటువంటి జర్నలిస్టుల మిత్రులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు కూడా ఈ కార్యక్రమాన్ని కవర్ చేసి ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుకుంటున్నాం. జర్నలిస్టుకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. దాడులు జరుగుతూ ఉంటే పట్టించుకోనటువంటి పరిస్థితి ఉన్నది. మనం హై పవర్ కమిటీ వేయమని చెప్పేసి దాని మీద జీవో ఉన్నది. కేంద్ర హోమ్ మినిస్టర్ అధ్యక్షతన హై పవర్ కమిటీని వేయడానికి అవకాశం ఉన్నది, జీవో ఉన్నది, కానీ వేయడంలా. అలాగే జిల్లాల్లో జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో ఈ కమిటీ నిర్వహణ చేయడానికి అవకాశం ఉన్నది. దీనికి ఉన్న జీవోను కూడా మనం రివైవ్ చేయాలంటున్నాం. అలాగే వెల్ఫేర్ ఫండ్ ఉన్నది. మనం జర్నలిస్ట్ వెల్ఫేర్ కోసం 50 కోట్ల రూపాయల నిధిని సమకూర్చమని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు, మిగతా ప్రాంతాల్లో అనేక చోట్ల ఈ జర్నలిస్టు నిధి వాళ్ళు కేటాయిస్తూ ఉంటే మన దగ్గర పరిస్థితి లేదు. తిరువూరు నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణాన్ని చెడగొట్టిన కేసుని చిన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. ఎస్సీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో అతనిపై రుబాబు చూపించడం తగదన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పుకునే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఈ అంశంపై సమాధానం చెప్పాలన్నారు. తిరువూరులో నిర్వహించే నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణం కార్యక్రమం ప్రతి ఏడాది ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. అలాంటి పవిత్ర కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని చిన్ని చెడగొట్టారని విమర్శించారు. తిరువూరు నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణాన్ని చెడగొట్టిన కేశినేని చిన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో దేవినేని అవినాష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేశినేని చిన్ని లాంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండడం మన దౌర్భాగ్యమని ఆయన అన్నారు. గతంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఎంపీలుగా సేవలందించారని, అయితే ప్రస్తుతం అవినీతి, అక్రమాలు, పంచాయతీలు, గూండాగిరి వంటి పనులు చేస్తున్న వ్యక్తి ఎంపీగా ఉండటం దురదృష్టకరమని విమర్శించారు. ఎంపీకి ఉండాల్సిన హుందాతనం చిన్నికి లేదని,
వేణుగోపాలస్వామి కళ్యాణం గొప్పతనాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. జిల్లా పరువు పొయ్యేలా ఎంపీ వ్యవహరించారని, ఎస్సీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో అతనిపై రుబాబు చూపించడం తగదని అన్నారు. ఎమ్మెల్యేకు అధికారులను సహకరించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పుకునే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఈ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పూజలకు కానివ్వండి, కళ్యాణాలకు కానివ్వండి, ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పని ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మేము అందరం గారు క్వశ్చన్ చేస్తున్నాం. గతంలో గారు ఇదే విధంగా దసరా మహోత్సవాలు జరిగితే అమ్మవారి పేరు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉండాలని చెప్పని ప్రతి ఒక్క విజయవాడ పౌరులు కోరుకున్నారు. చివరికి అమ్మవారు దసరా పండుగలో గారా ఏ విధంగా కలెక్షన్లు చేద్దామని చెప్పని అమ్మవారి మహోత్సవాలకి పోటీగా విజయవాడ ఉత్సవాలని చెప్పని పెట్టి ఆ ఒక ఉత్సవాల పేరుతో దేవాదాయ భూములు కాజేద్దామని చెప్పని, అది కుదరకుండా ఆగితే కోర్టు వారు ఆపితే మళ్ళీ అక్కడ ఏదో మేము పెడుతున్నామని చెప్పని ప్రతి ఒక్క వ్యాపార దగ్గర వసూలు కార్యక్రమం చేసిన నీచమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. విజయవాడ కానూరులో కొలువై ఉన్న గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభ ఊరేగింపులో పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ శివారు కానూరులో కొలువైన గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్లు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి ఉదయాన్నే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి కుంకుమ పూజలు, పాల పొంగళ్లు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభా ఊరేగింపులో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పెనమలూరు మండల పార్టీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తిరునాళ్లు నిర్వాహకులు నేరెళ్ల జ్ఞాన వెంకటనారాయణ వారి కుమారుడు మాట్లాడుతూ, కానూరు గ్రామంలో తిరుపతమ్మ తిరునాళ్ల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారని, విచ్చేసిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేసినట్లు తెలిపారు. మేళతాళాలు, బేతాళ నృత్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కానూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ మహోత్సవం ప్రతి సంవత్సరం లాగానే పాల్గొన పౌర్ణమి రోజున ఈ రోజున వచ్చింది. ప్రతి సంవత్సరం లాగానే అత్యంత వైభవంగా కర్రసాము, వేదాల సెట్లు, కోలాట నృత్యములు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ రోజున దేవస్థానంలో ఉచిత ప్రసాద వితరణ కూడా మా శోభన్ బ్రదర్స్ తరఫున చేసి ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు వచ్చి అమ్మవారికి ఆశీస్సులు పొంది కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం జరిగింది. కానూరు గ్రామంలో సో ఇది నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి మేము ఈ ప్రభోత్సవం తిరునాళ్ళు అనేది జరుపుతున్నాం ప్రతి సంవత్సరం. సో కానూరు గ్రామ ప్రజలు అందరూ ఇక్కడికి తప్పకుండా విచ్చేస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. అసెంబ్లీలో అంగన్వాడీల వేతనాల పెంపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. చర్చల పేరుతో మభ్యపెట్టి తీరా రాత్రి సమయంలో ధర్నా చౌక్లో నిద్రిస్తున్న అంగన్వాడీలు, హెల్పర్లు, మినీ వర్కర్లపై పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, అరెస్టులు చేసినా భయపడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తల అక్రమ అరెస్టులను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని ధ్వజమెత్తారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చర్చల పేరుతో మభ్యపెట్టి తీరా రాత్రి సమయంలో ధర్నా చౌక్లో నిద్రిస్తున్న అంగన్వాడీలు, హెల్పర్లు, మినీ వర్కర్లపై పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ఎన్నికల ముందు ఆడపడుచులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట తప్పి తన నైజం మార్చుకోలేదని నిరూపించుకున్నారని ఆరోపించారు. గత 7 ఏళ్లుగా జీతాలు పెరగలేదని, పొరుగు రాష్ట్రం తెలంగాణతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మొహం చాటేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, అరెస్టులు చేసినా భయపడే ప్రసక్తే లేదని సిఐటియు, ఏఐటియు, ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిని తక్షణమే విడుదల చేయాలని, రేపు అసెంబ్లీలో అంగన్వాడీల వేతనాల పెంపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో అంగన్వాడీల సత్తా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని స్పష్టం చేశారు. అంగన్వాడీ వాళ్ళు భయపడతారు అనుకుంటున్నారా?
మేము భయపడే ప్రసక్తే లేదు. మేము ఒంటరిగా లేము. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు సంయుక్తంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. నిరసన కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. మా సమస్య పరిష్కారం అయ్యే వరకు, జీతాలు పెంచే వరకు మా ఆందోళన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అరెస్ట్ అయినటువంటి వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వం రేపు అసెంబ్లీలో అంగన్వాడీ ఉద్యోగులకి వేతనాలు పెంచుతున్నామనే ప్రకటన రావాలి. లేని పక్షంలో అంగన్వాడీల సత్తా ఏందో ఈ ప్రభుత్వానికి చూపించే పని చేస్తామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. హోలీ పండుగ రోజు ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు రాష్ట్రం అంతా కూడా నిరసన ప్రదర్శనలు 3 సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఇప్పటికైనా అరెస్టులు చేసిన వాళ్ళని విడుదల చేయాలి. తక్షణమే రేపు అసెంబ్లీ స్టార్ట్ అయిన వెంటనే ముందు అంగన్వాడీల వేతనాల పెంపు విషయం చర్చించి మాట్లాడి ఫైనల్ చేయాలి. లేని పక్షంలో మరి ఈ అసెంబ్లీ లోపు ఏ సంగతి తెలుసుకొని తర్వాత మరి 3 సంఘాల ఆధ్వర్యంలో తీవ్రతరమైన ఉద్యమం చేపడతామని ఈ కూటమి గవర్నమెంట్కు మా శాఖ మంత్రివర్యులకు తెలియజేస్తున్నాము. విజయవాడలో భారతీయ యువశక్తి ట్రస్ట్ మరియు సిస్కో సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాయి. ఇందులో భాగంగా వాసవ్య మహిళా మండలిలో నిర్వహించిన స్టెప్ శిక్షణ కార్యక్రమంలో 67 మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ట్రైనర్ పి శ్రీనివాస్ బ్యాంకింగ్, మార్కెటింగ్, స్టాక్ మేనేజ్మెంట్ మరియు నెట్వర్కింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. వచ్చిన కస్టమర్తో ఫ్రెండ్లీగా మాట్లాడాలి. వచ్చిన కస్టమర్తో ఫ్రెండ్లీగా మాట్లాడి ఒక ఐటెం కొంటకు వచ్చినోడికి 4-5 ఐటమ్స్ చూపించి మినిమం దాంట్లో 3 అయినా కొన్ని పంపించేటట్టు చూడాలి. మేము పెట్టిన పార్ట్నర్స్లో ఒక్కొక్కరికి ఒక ఇబ్బంది వస్తుంది, కానీ మేము గ్రూప్ డిస్కషన్ చేసుకొని దాని లోపలని సెట్ చేసుకుంటాం. వేరే వాడికి ఛాన్సెస్ ఇవ్వకుండా లోన్ తీసుకున్నా సరే టైంకి కట్టేస్తాం. 2 లేదా 3 రోజుల ముందే ఉంటాం. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి టైంకి ఇచ్చేసేలా చూస్తాం. అది కూడా 1-2 రోజుల ముందుగానే ఉంటాం. చైర్స్, టేబుల్స్ చేయాలని అనుకుంటున్నాం. ఈ ఐడియా మాకు వచ్చింది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో చాలా పొల్యూషన్ అవుతుంది, చాలా పొల్యూట్ అయిపోతుంది. కాబట్టి మేము దాన్ని కొంచెమైనా అవాయిడ్ చేయొచ్చు అని చెప్పి మాకు ఈ ఐడియా వచ్చింది. దీని అంతట్లో మేము పెట్టిన పేరు ఏంటంటే స్మాల్ బడ్జెట్ బిగ్ మేక్ ఓవర్ అని పేరు పెట్టాము. దీనికి ఇన్వెస్ట్ చేయడానికి ఏమీ లేదు. మనకున్న వేస్ట్ అంతటిని ఎలా అయితే యూజ్ చేయొచ్చో దాన్ని యూజ్ చేయడం మాకు రావాలి. కాబట్టి మాకు వచ్చిన అందరికీ వచ్చిన ఐడియా అది, ఏది వేస్ట్ చేయకూడదని, న్యాచురల్గా ఉండాలని చెప్పి. విజయవాడ ఊర్మిళా నగర్లోని 42 ప్లాట్ల వ్యవహారంలో లక్ష్మీ రాఘవ కోఆపరేటివ్ సొసైటీ గెలిచిందనే ప్రచారంలో వాస్తవం లేదని బాధితులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉందని, తదుపరి విచారణ వచ్చే వారం జరుగుతుందని తెలిపారు. సొసైటీ తప్పుడు సమాచారంతో కోర్టును తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. నగరంలోని 1 టౌన్ ఊర్మిళా నగర్, జోజీ నగర్ వద్ద 42వ ప్లాట్ స్థలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు మీడియాతో మాట్లాడారు. వారి వద్ద ఉన్న పత్రాలను మీడియా ముందుంచారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సొసైటీ వారు కీలక వాస్తవాలను దాచిపెట్టి కోర్టును మభ్యపెట్టి గతంలో కొన్ని ఉత్తర్వులు పొందారని బాధితులు ఆరోపించారు. 2000 సంవత్సరంలో సొసైటీయే స్వయంగా సమర్పించిన అఫిడవిట్లో ఈ స్థలం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ మ్యూచువల్ బెనిఫిట్ సొసైటీ స్వాధీనంలో ఉందని అంగీకరించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. బాధితురాలు కోడిబోయిన లోకేశ్వరి అడిషనల్ సబ్ కోర్టులో దావా వేశారు. కేసు నంబర్ 42/2026. దీనిని కోర్టు విచారణకు స్వీకరించిందన్నారు. ఒక ప్లాట్పై కేసు నమోదైనప్పటికీ మిగిలిన 41 మంది కూడా వరుసగా కేసులు వేసేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. తమను ఒక సొసైటీగా ఏర్పడమని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశం మేరకు తామంతా ఒక సొసైటీగా ఏర్పడినట్లు తెలిపారు. సుజనా చౌదరి కేసు వాదించమని పెట్టిన న్యాయవాది కునుకు రాజశేఖర్ కేసును ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇప్పటికైనా స్పందించి న్యాయవాదితో మాట్లాడి తమకు న్యాయం చేసే విధంగా సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. మాకు స్వాధీనం ఇచ్చిన తర్వాత మేము కట్టడాలు చేపట్టారు. ఇందులో కట్టడాలు చేపట్టిన తర్వాత వాళ్ళు 84లో కేసు వేసారండి. 84లో కేసు వేసి వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు కోర్టులో మేము తగాదాల్లో ఉన్న భూమిని తక్కువలో కొనుక్కున్నామని చెప్తున్నారు. మేము తక్కువలో ఏం కొనుక్కోలేదు. ఆ రోజు ఉన్న రేటుని బట్టి మేము కొనుక్కున్నాం. వీళ్ళు చెప్పేది ఏంటంటే 84లోనే వీళ్ళు కేసు వేసినప్పటికీ మేము కొనుక్కోలేదు అంటున్నారు. కానీ 82లోనే మాకు స్వాధీనం ఉంది. సో మేము చెప్పేది ఏంటంటే 82లో మాకు స్వాధీనం ఉన్నప్పుడు మేము లెస్ పెండ్ నుంచి కిందకి రాము. 53A ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం
మాకు ఇది న్యాయబద్ధంగా చెందుతుంది. దాని ప్రకారం మేము కోర్టుకు వెళ్ళాము. ఇక్కడ అన్యాయం జరిగిపోతానే ఉంది. మరి ఆయన చూస్తున్నారో లేదో తెలియదు. మమ్మల్ని ఒక కమిటీగా ఫామ్ అవ్వమన్నారు. మేము ఆఫీస్కి వెళ్ళిన రోజు మేము కమిటీగా ఫామ్ అయ్యి రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి గాంధీనగర్ పలుమార్లు కలిసాము. అటు నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు. ఇప్పటికీ కూడా సృజనా చౌదరి గారి దగ్గర నుంచి మాకేమైనా న్యాయం జరిగిద్దని ఎదురు చూస్తూ ఉన్నామండి. అనంతరం వైసీపీ నేత పోతన వెంకట మహేష్ బాధితులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కేసులు పోయాయని సొసైటీ ఫేక్ ప్రచారం చేసిందని ఇప్పుడు కేసు రీఓపెన్ అయిందని ఆయన పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్ జగన్ అండగా ఉంటారని పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. మీ మీద ఎవరు ఒత్తిళ్లు పనిచేస్తూ ఉన్నాయి? ఎప్పుడైతే ఈ రెండు కూడా కార్పొరేషన్ రోడ్లు అయినప్పుడు మీరు ఎందుకు ఈ రెండు కార్పొరేషన్ రోడ్లని మీరు స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రావట్లేదో మీరు సమాధానం చెప్పాలి. ఈ అంశం మీదనే కదా ఎస్కేటీ వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ రోడ్డునే కొనసాగించాలని. మరి అప్పుడు ఈ రెండు రోడ్లు కూడా ఏమవ్వాలి? కొనసాగించాలి కదా రెండు రోడ్లు కూడా. పెనంలూరు నియోజకవర్గం కానూరు పరిధిలోని కృష్ణనగర్ పాము వెంకయ్య వీధిలో ఉన్న ఉమ్మడి బావి స్థలం ఆక్రమించి గోడను నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు నిరసనకు దిగారు. 60 సంవత్సరాల నుంచి ఉన్న బావిని కాపాడుకోవాలని, కబ్జా నుంచి ఉమ్మడి బావి స్థలాన్ని కాపాడాలని, అక్రమంగా నిర్మించిన గోడను వెంటనే తొలగించాలంటూ నినాదాలు చేశారు. గతంలో ఇదే విధంగా ఆక్రమణకు గురికాగా స్థానికులు ఆందోళనలు చేయడం, తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేయడంతో రెవెన్యూ అధికారులు వచ్చి స్థలం డాక్యుమెంట్లను పరిశీలించారు. స్థలం కొంతమేర ఆక్రమణకు గురైందని, సదరు వ్యక్తి తన స్థలంలో కలిపేసుకుంటూ గోడను నిర్మించి ఆక్రమణకు పాల్పడినట్లు తేల్చారు. బావి స్థలం ఎవరికీ చెందదని, వాటిని ఆక్రమించుకుని వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవటం నేరమవుతుందని చెప్పారు. అందులో నిర్మించిన గోడను తొలగించారు. అయితే మళ్లీ ఇప్పుడు బావి స్థలాన్ని కలుపుకుంటూ గోడ నిర్మించడంతో స్థానికులందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు. బావి స్థలంలో ఈ రోజు ఆందోళనకు దిగారు. స్థల యజమాని అక్కడికి రాగా గోడ తొలగిస్తారా లేదా అని స్థానికులు నిలదీశారు. దీంతో యజమాని గోడను తీయించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.